Hey everybody, I'm Siri Venkateshwar and welcome back to my channel. I'm doing really well and I hope the same with you guys. So firstly, I would like to thank each and every single person who have subscribed to my channel and kept supporting me. Thank you all for your love and support. Even though I'm not so consistent about my videos, I'm truly really blessed to have you people. Thank you all. I have no words to say about you. The only thing I want to say is thank you so much. సో ఈ రోజు ఈ వీడియో గురించి మాట్లాడుకుంటే దిస్ వీడియో ఈజ్ ఆల్ అబౌట్ మెన్స్ట్రల్ కప్. ఫస్ట్ థింగ్స్ ఫస్ట్ గైస్, ఇఫ్ యూ ఫీల్ పీరియడ్స్ ఆర్ గ్రాస్ ఆర్ ఇఫ్ యూ ఫీల్ దాట్ పీరియడ్స్ గురించి ఇలా పబ్లిక్లో డిస్కస్ చేయొద్దు అనే ఫీలింగ్ ఉంటే, ఆ అన్కంఫర్టబుల్నెస్ మీకు ఉంటే మాత్రం ప్లీజ్ డోంట్ వాచ్ దిస్ వీడియో. బికాస్ ఏ టర్మ్ని ఎలా అడ్రస్ చేస్తారో ఆ టర్మ్ని నేను అలాగే అడ్రస్ చేస్తూ ఈ వీడియో చేస్తాను. లైక్ మెన్స్ట్రల్ కప్ని మెన్స్ట్రల్ కప్ అనే వజైనా అనే అడ్రస్ చేస్తూ నేను ఈ వీడియో చేయాలనుకుంటున్నాను. ఒకవేళ మీకు అది అన్కంఫర్టబుల్గా అనిపిస్తుంది అనే ఫీలింగ్ ఉంటే మాత్రం ఈ వీడియోని చూడకండి. సో వీడియోని వదలకుండా చూస్తున్నారంటే ఐఎమ్ సో హ్యాపీ అండ్ ప్రౌడ్ ఆఫ్ యూ గైస్, బికాస్ పీరియడ్స్ ఆర్ వెరీ నార్మల్. లెట్స్ జస్ట్ టాక్ అబౌట్ ఇట్, డిస్కస్ అబౌట్ ఇట్. కంఫర్టబుల్గా మాట్లాడుకోవచ్చు మనం పీరియడ్స్ గురించి, బికాస్ దే ఆర్ వెరీ 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 నార్మల్. అండ్ మెన్స్ట్రల్ కప్ గురించి మాట్లాడితే మన హెల్త్కి ఎంత హెల్ప్ అవుతుందో, ఎన్వైరన్మెంట్కి కూడా ఎలాంటి హాని లేకుండా మనం ఈ ప్రోడక్ట్స్ని యూజ్ చేసుకోవచ్చు. సో నేను 3 monthsగా ఈ ప్రోడక్ట్ని యూజ్ చేస్తున్నాను కాబట్టి ఈ వీడియో చేస్తున్నాను. ది ఓన్లీ మోటో అండ్ ది ఓన్లీ రీజన్ ఐమ్ మేకింగ్ దిస్ వీడియో ఇస్ టు బ్రింగ్ సమ్ అవేర్నెస్. ప్యాడ్స్ అండ్ టాంపాన్స్ వల్ల చాలా హెల్త్ ఇష్యూస్ ఉంటాయి, అలాగే ఎన్వైరన్మెంట్కి కూడా ఇది చాలా అస్సలు మంచిది కాదు. కాబట్టి నేను ఈ వీడియో చేస్తున్నాను. అండ్ ఆల్సో ఇఫ్ ఎనీ బాయ్స్ ఆర్ హియర్, ఐఎమ్ సో హ్యాపీ అండ్ ప్రౌడ్ ఆఫ్ యూ. ఈ వీడియోని కంప్లీట్గా వాచ్ చేయండి. ఇది యూస్ఫుల్ అనిపిస్తే definitely share it with your mother, sisters, your loved ones as well. And yeah, without any further delay, let's just hop into our video. So let us first discuss what a menstrual cup actually is. So menstrual cup is the most economical menstrual product so far. These are made up of medical grade silicone, which is free from latex and BPA, and menstrual cups are approved by FDA. FDA అంటే మనందరికీ తెలిసిందే, ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్. సో మెన్స్ట్రల్ కప్ అనేది మన మార్కెట్లో ఎన్నో మెన్స్ట్రల్ ప్రోడక్ట్స్ అవైలబుల్ ఉన్నా కూడా వాటన్నింటిలో కన్నా మెన్స్ట్రల్ కప్ ఇస్ ద మోస్ట్ ఎకనామికల్ వన్. Over the course of a menstruating woman's life, they use 12,000 pads or tampons. See how dangerous it is to our environment. These take hundreds and thousands of years to get decomposed to the soil. ఒక menstruating woman life ఎంతో తెలుసా? 40 years. So our 40 years low per head, they use 12,000 pads or tampons. So that's the reason I'm telling you guys, menstrual cups are very sustainable, they're healthy, and they're the convenient and the best alternative to sanitary pads or tampons. They are leak proof, they don't have any chemicals, fragrances and toxins, and the best thing about the menstrual cups is they require change after every 12 hours. See, ప్యాడ్స్ ఆర్ టాంపాన్స్ మనం ఎవ్రీ 5 hours-కి 8 hours-కి చేంజ్ చేస్తూ ఉండాలి. బట్ మెన్స్ట్రల్ కప్ని 12 hours-కి ఒకసారి చేంజ్ చేస్తే సరిపోతుంది. అండ్ యూ నో వాట్, ఇఫ్ యూ మెయింటైన్ దీస్ కప్స్ ప్రాపర్లీ, మెన్స్ట్రల్ కప్ని ప్రాపర్గా మెయింటైన్ చేస్తే ఇట్ లాస్ట్ ఫర్ 10 years. సి అసలు మెన్స్ట్రల్ కప్ ఎంత బెస్టో ఇక్కడే అర్థమవుతుంది. So now let me show you guys the menstrual cup that I use, and this is from P-Safe reusable menstrual cup, and నేను దీన్ని ఆన్లైన్లో పర్చేస్ చేశాను. ఇట్ ఈస్ రిటర్న్ దాట్ 500 rupees అని ఉంది, బట్ ఐ హ్యావ్ గాట్ ఇట్ ఫర్ అరౌండ్ 300 rupees. అమెజాన్లో పర్చేస్ చేశాను నేను దీన్ని లింక్ కూడా డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను, సో యూ కెన్ బై ఇట్. అండ్ ఇఫ్ ఐ టాక్ అబౌట్ దిస్ ప్రోడక్ట్, యాక్చువల్లీ నేను ఈ ప్రోడక్ట్ గురించి మాట్లాడగలను బికాస్ ఐ హెవ్ బీన్ యూజింగ్ దిస్ ఫ్రమ్ 3 months, సో ఐ కెన్ గివ్ మై జెన్యూన్ రివ్యూ. సో ద ఫస్ట్ థింగ్ ఈస్ ఐఎమ్ నాట్ ప్రమోటింగ్ దిస్ ప్రోడక్ట్. So let me talk about this. And a menstrual cup aina kuda, you know, it's chemical free, fragrance free and toxin free, and this gives protection for 12 hours. So నేను దీన్ని extra small size లో తీసుకున్నాను. చాలా brands, you know, they have only 2 sizes available. So ఈ P-Safe లో మాత్రం there are 3 different sizes. Large size వచ్చేసి it can hold up to 26 ml of blood and can be used above 18 years women who have given birth vaginally, they can use it. And small size వచ్చేసి it can hold up to 21 ml of blood. So women who have not given birth vaginally or else who have not given birth at all, they can use that. And extra small size is particularly for teens and for the first timers. So నేను ఇది extra small size లోనే తీసుకున్నాను and I'm just loving this product.
So now let me show you guys what to do with this menstrual cup before using it. సో మెన్స్ట్రల్ కప్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ మొత్తం జర్మ్ ఫ్రీగా స్టెరిలైజ్డ్గా ఉంటుంది. బట్ స్టిల్ మన నమ్మకం కోసం మెన్స్ట్రల్ కప్ని ఎప్పుడైతే యూస్ చేస్తామో దానికన్నా ముందు బౌల్లో వాటర్ తీసుకొని బాయిల్ చేసి అందులో మెన్స్ట్రల్ కప్ని ఒక 5 minutes ఉంచి బాయిల్ చేయాలి. ఆ తర్వాత దాన్ని బయటికి తీసేసి కూల్ వాటర్తో కాస్త వాష్ చేసి యూస్ చేసుకుంటే సరిపోతుంది. సో మెన్స్ట్రల్ సైకిల్ కంప్లీట్ అయిన తర్వాత కూడా ఇలాగే మెన్స్ట్రల్ కప్ని బాయిల్ చేసి బ్యాగ్లో స్టోర్ చేసుకోవాలి. ఎందుకంటే ఇది చాలా సెన్సిటివ్ ప్రోడక్ట్ అండ్ ఆల్సో ఇట్ హ్యాస్ టు బీ జర్మ్ ఫ్రీ కాబట్టి వీ హ్యావ్ టు డూ దిస్ ఫర్ షూర్. So now let me show you guys 3 different folds that makes you easier to insert the menstrual cup into your vagina. So let's watch it. So here in C fold, push the cup from both ends and curve it to make the letter C as shown in the video. And in the punch down fold, push the front side of the cup towards the bottom of the cup to punch it down as shown in the video. In the triangle fold, push the cup from both ends and curve the right side diagonally to the left side to form a triangle as shown in the video. So now let me tell you guys how to insert this menstrual cup into your vagina. So first things first, get into your washroom because don't try this anywhere else in your house because it might get messy. సో మీరు ఫస్ట్ వాష్రూమ్కి వెళ్ళిన తర్వాత స్క్వాట్ పొజిషన్లో కూర్చోండి, నిల్చోండి. నిల్చున్న తర్వాత ప్లీజ్ బీ రిలాక్స్డ్, డోంట్ గెట్ ప్యానిక్, అస్సలు భయపడొద్దు. భయపడితే మసిల్స్ అన్ని కాంట్రాక్ట్ అయిపోతూ ఉంటాయి, సో దట్ ఇట్ కాసెస్ పెయిన్. కాబట్టి భయపడొద్దు. టేక్ డీప్ బ్రెత్, ఫీల్ రిలాక్స్డ్, సెట్ యువర్ సెల్ఫ్ ఫ్రీ. అండ్ దెన్ మీకు ఆల్రెడీ 3 folds నేను చూపించాను కాబట్టి దాంట్లో ఏదైతే కంఫర్టబుల్గా మీకు అనిపిస్తుందో జస్ట్ ట్రై చేయడానికి ఫస్ట్ మై సజెషన్ ఇస్ ట్రై C fold. C fold I have already shown you. This is the simple C fold. C foldని ట్రై చేయండి. ఎలా అంటే, సో హియర్ లెట్స్ జస్ట్ ఇమాజిన్ దాట్ మై లెఫ్ట్ హ్యాండ్ ఈస్ ద వజైనల్ ఓపెనింగ్. నేను ఇక్కడ C fold క్రియేట్ చేశాను. సో అలా వజైనల్ ఓపెనింగ్ నుండి మనం మెన్స్ట్రల్ కప్ని స్లోగా చాలా జెంట్లీ ఇన్సర్ట్ చేయాల్సి ఉంటుంది. లోపలికి వెళ్ళిన తర్వాత అది పాప్ అవుతుంది. ఒకవేళ పాప్ అవ్వకుంటే ఆ స్టెమ్ని కొంచెం ట్వర్ల్ చేస్తే ఈజీగా పాప్ అవుతుంది. అండ్ స్టెమ్ మొత్తం అలా బయటకు ఉండకూడదు, లోపలికి పుష్ చేసేయండి. ఆ చిన్న టిప్ మాత్రం బయటకు ఉంటే సరిపోతుంది. ఎప్పుడైతే బయటికి తీస్తారో మెన్స్ట్రల్ కప్ని అలా డైరెక్ట్గా బయటికి లాగేయొద్దు. మెల్లిగా అలా ట్వర్ల్ చేస్తూ బేస్ ఎప్పుడైతే దొరుకుతుందో అక్కడ పించ్ చేసి లోపలికి బయటికి తీసేయాలి. So after you remove your menstrual cup from your vagina, then what you need to do is, please don't go and sterilize it again. మళ్ళీ స్టెరిలైజ్ చేయాల్సిన అవసరం లేదు. మెన్స్ట్రల్ సైకిల్ స్టార్ట్ అయినప్పుడు ఒకసారి స్టెరిలైజ్ చేసి, అయిపోయిన తర్వాత ఒకసారి స్టెరిలైజ్ చేసి దీన్ని బ్యాగ్లో ప్యాక్ చేసుకొని పెట్టేసుకుంటే సరిపోతుంది. సో రిమూవ్ చేసిన తర్వాత జస్ట్ వాటర్ కింద అలా ట్యాప్ వాటర్ ఫ్లో అవుతుంటాయి కదా, దాని కింద ఇలా మెన్స్ట్రల్ కప్ పెట్టేస్తే బ్లడ్ అంతా పోతుంది. అండ్ దెన్ యూ కెన్ వాష్ ఇట్, నీట్గా వాష్ చేసి దెన్ యూ కెన్ ఇన్సర్ట్ ఇట్ అగైన్. సో ద ఓన్లీ థింగ్, కేర్ఫుల్గా ఉండాల్సిన ఓన్లీ విషయం ఏంటంటే, ఇన్సర్ట్ చేసిన తర్వాత మెన్స్ట్రల్ కప్ ఇన్సైడ్ వజైనా పాప్ అయిందా లేదా, ఓపెన్ అయిందా లేదా అనేది మాత్రం చాలా కేర్ఫుల్గా కాన్షియస్గా ఉండాలి మీరు. బికాస్ ఒకవేళ ఇది లోపలికి వెళ్ళి పాప్ అవ్వకుంటే, ఓపెన్ అవ్వకుంటే బ్లడ్ మొత్తం లీక్ అవుతుంది. యూ గెట్ స్టెయిన్డ్. కాబట్టి యూ హ్యావ్ టు బి వెరీ కాన్షియస్ అండ్ వెరీ క్లియర్ దట్ లోపల ఇది పాప్ అయింది అని చాలా ఖచ్చితంగా మీరు అనుకుంటేనే దెన్ యూ గో అవుట్. లేదంటే యూ జస్ట్ పుల్ ఇట్ ఆఫ్ అండ్ దెన్ ఇన్సర్ట్ ఇట్ అగైన్. ట్రై ఇట్, నో ప్రాబ్లం, వన్స్ ఆర్ ట్వైస్. స్టార్టింగ్లో డెఫినెట్గా కొంచెం పెయిన్ ఉంటుంది, కొంచెం అన్కంఫర్టబుల్గా ఫీల్ అవుతారు. బట్ నో ప్రాబ్లం, ఏదైనా ట్రై చేస్తుంటేనే దాని రిజల్ట్ మనకి బెటర్గా అర్థమవుతూ ఉంటుంది. ఫస్ట్ మంత్ కొంచెం కష్టంగా ఉంటుంది, సెకండ్ మంత్ కొంచెం you'll get better, థర్డ్ మంత్ నుంచి యూ కెన్ జస్ట్ రిలాక్స్ అండ్ యూజ్ ఇట్. చాలా ఈజీగా అయిపోతుంది. సో డోంట్ వరీ, ట్రస్ట్ మీ అండ్ ప్లీజ్ షిఫ్ట్ టు దిస్ menstrual cups. So if I talk about my first experience, let me just tell you guys, it was really wonderful. యాక్చువల్గా నేను మెన్స్ట్రల్ కప్ని యూజ్ చేసే కన్నా ముందు చాలా వీడియోస్ చూశాను, యూట్యూబ్ వీడియోస్లోనే చూశాను. నేను చాలా మంది దీన్ని ట్రై చేయడం, మంచి ఫీడ్బ్యాక్ ఉండడం. I really felt very good and I thought I should try this because హెల్త్ పరంగా అయినా కూడా, ఎన్వైరన్మెంట్కి అయినా కూడా చాలా హెల్ప్ఫుల్, నో హార్మ్స్ అసలు మెన్స్ట్రల్ కప్ వల్ల. కాబట్టి సో ఐ థాట్ ఐ హ్యావ్ టు ట్రై దిస్. అండ్ నేను ఏదైనా చేయాలి అనుకున్నా కూడా, లేదా ఏదైనా ట్రై చేయాలన్నా కూడా ఐ డెఫినెట్లీ గెట్ అ డీపర్ ఇన్ఫర్మేషన్ ఖచ్చితంగా. సో నేను యూట్యూబ్ వీడియోస్ చాలా రిఫర్ చేసిన తర్వాత నేను ఈ మెన్స్ట్రల్ ప్రోడక్ట్ ఏదైతే మెన్స్ట్రల్ కప్ ఉందో ఐ బాట్ ఇట్ అండ్ దెన్
I tried it also. So the first day that I have tried is now first periods day roju and start chesanu try cheyadam. I mean like first day of my periods. So what happened is చాలా భయం వేసింది. టు బీ ఫ్రాంక్ ఐ ఫెల్ట్ వెరీ 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 అఫ్రైడ్. అండ్ దెన్ కాస్త నన్ను నేను రిలాక్స్ చేసుకోవడానికి ట్రై చేశాను. యూనో సమ్ యూట్యూబ్ వీడియోస్, కొన్ని పెట్ వీడియోస్ చూడడం వల్ల నాకు నేను రిలాక్స్ అయ్యాను. అంటే మీకు తెలుసు ఏదైతే మీకు రిలాక్స్డ్గా అనిపిస్తుందో యూ క్యాన్ డూ దాట్. For me, listening to songs makes me feel relaxed. So I did that. And then I got into my washroom. And then what I did is, I set myself in squat position lo unnanu. And then, to be frank, I felt very worried. And I was not so relaxed. So, washroom ki vellin tarvata kuda, I tried myself to be very relaxed. So, అలా ఉన్న తర్వాత then I tried C fold first. కొంచెం it got inserted, but then it felt very uncomfortable. చాలా uncomfortableగా అనిపించింది. So I pulled it back. And then I tried the punch down fold. Punch down fold కూడా నేను next try చేశాను second time. So even that didn't work. And then I tried C fold for the third time again. After that, I mean like third time నేను ఏదైతే C fold try చేశానో it was nice. It went in and then it got popped. And then I came out. సో ఇదంతా నాకు ఒక 45 minutes టైం పట్టింది అనమాట, లైక్ టు ఇన్సర్ట్ ఇట్ కరెక్ట్లీ పర్ఫెక్ట్లీ. సో దెన్ ఐ కేమ్ అవుట్, లైక్ బయటికి వచ్చిన తర్వాత అలా బెడ్ పైన కూర్చున్నాను. అలానే కూర్చొని పడుకున్నాను. ఐ స్లెప్ట్. అండ్ దెన్ ఆఫ్టర్ 2 hours మేబీ మై యంగర్ సిస్టర్ కేమ్ టు మీ అండ్ షీ ఆస్క్డ్, ఆర్ యూ ఓకే? అంటే ఇన్సర్ట్ చేసుకున్నావు కదా, ఆర్ యూ ఫీలింగ్ ఓకే? అంత ఓకేనా? It's like, oh, is it inside me? Trust me guys, it was like that. Because అది లోపల ఇన్సర్ట్ చేసిన తర్వాత కూడా నేను పడుకున్నాను అండ్ ఐ ఫెల్ట్ నథింగ్. ఇన్సర్ట్ చేసేంత వరకే టు బీ ఫ్రాంక్ ఐ ఫెల్ట్ కొంచెం పెయిన్ ఉండే, అన్కంఫర్టబుల్గా ఉండే, బికాస్ ఇట్ వాజ్ ద ఫస్ట్ టైం కాబట్టి. సో నేను పడుకున్నాను. ఇట్ వాజ్ వెరీ నైస్. అండ్ చెల్లి వచ్చి లేపిన తర్వాత షీ ఆస్క్డ్ మీ, ఈజ్ ఇట్ ఓకే ఆర్ నాట్? ఐ సెడ్ ఐ డోంట్ ఫీల్ ఎనీథింగ్ యాక్చువల్లీ. నేను అసలు ఏది ఫీల్ అవ్వలేదు లోపల. ఇట్ వాజ్ ఇన్సైడ్ బట్ ఐ డోంట్ ఫీల్ ఎనీథింగ్. But it was really good. It was a very nice experience. Dan tarvata it was very easy now for me to insert this. So this is my first experience guys. నాకైతే చాలా కంఫర్టబుల్గా ఉంది. చాలా 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 కంఫర్టబుల్గా అనిపిస్తుంది కూడా యూజ్ చేసినప్పుడు. యూ కెన్ స్విమ్, యూ కెన్ డాన్స్, యూ కెన్ ఎక్సర్సైజ్ అండ్ 12 hours వరకు ప్రొటెక్షన్ ఉంటుంది కాబట్టి యూ డోంట్ నీడ్ టు వరీ అబౌట్ ఎనీథింగ్. ద ఓన్లీ థింగ్ ఈస్ పాప్ అయిందా లేదా అని మాత్రమే క్లారిటీ తెచ్చుకోండి. ఆ క్లారిటీ ఉంటే యూ కెన్ జస్ట్ చిల్. సో ఈ వీడియో నేను ఇంకా ప్రొలాంగ్ చేయాలనుకోవట్లేదు, బట్ నేను పార్ట్ 2 కూడా రిలీజ్ చేయాలనుకుంటున్నాను. పార్ట్ 2లో ప్రోస్ అండ్ కాన్స్ ఆఫ్ ప్యాడ్స్, టాంపాన్స్ అండ్ మెన్స్ట్రువల్ కప్స్ నేను డిస్కస్ చేస్తాను. సో ఆఫ్టర్ పోస్టింగ్ దిస్ వీడియో ఆన్ మై యూట్యూబ్ ఛానల్, మీకు ఏ డౌట్స్ ఉన్నా కూడా, ఎలాంటి క్వశ్చన్ ఉన్నా కూడా యూ కెన్ ఆస్క్ మీ ఇన్ ద కామెంట్ బాక్స్. ఒకవేళ మీకు అది కంఫర్టబుల్గా అనిపించకుంటే మాత్రం యూ కెన్ టెక్స్ట్ మీ ఆన్ మై ఇన్స్టాగ్రామ్. నేను నా ఇన్స్టాగ్రామ్లో ఈ వీడియో పోస్ట్ చేసిన తర్వాత 1 or 2 hours ఐ విల్ డ్రాప్ అ క్వశ్చన్ అండ్ ఆన్సర్ బాక్స్ ఆన్ మై ఇన్స్టాగ్రామ్ స్టోరీ. సో యూ కెన్ ఆస్క్ యువర్ క్వశ్చన్స్ ఓవర్ దేర్. ఒకవేళ మీకు అక్కడ క్వశ్చన్స్ రాయడానికి కూడా ఇబ్బందిగా అనిపిస్తే, బట్ ఐ వాంట్ రిప్లై టు దెమ్ ఆన్ మై ఇన్స్టాగ్రామ్ స్టోరీస్. నేను పార్ట్ 2 చేస్తాను. పార్ట్ 2లో ప్రోస్ అండ్ కాన్స్ ఆఫ్ ప్యాడ్స్, టాంపాన్స్ అండ్ మెన్స్ట్రువల్ కప్స్ కూడా నేను డిస్కస్ చేస్తాను. అండ్ దెన్ ఐ ఆన్సర్ టు ఎవ్రీ సింగిల్ క్వశ్చన్ దట్ యూ హ్యావ్ ఆస్క్డ్ మీ ఆన్ మై ఇన్స్టాగ్రామ్ స్టోరీ. Yeah, that's it with this video guys. I'll be there with my next video very soon. Until then, take care of yourself. Bye bye. Jai Hind.